నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుడిని. మన పూర్వకాలం నుండి మా పెద్దల నుండి ఎన్నో తరాల నుండి మూలికలతోటి వైద్యం చేసుకొని ఆరోగ్యంగా నూరేళ్ళు బతికారు. ప్రశాంతంగా మంచిగా అన్ని రకాల మందులు, ఆకులు, చెట్లు, కాయలు, పళ్ళతో తెచ్చుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు నా వయసు 62. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా మరీ మనందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయుర్వేదంలో కరెక్ట్గా తెలిసిన డాక్టరు వైద్యుని చెంచులను పట్టుకొని మనకు కరెక్ట్ అయిన వైద్యం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని మళ్ళొకసారి అందరికీ, అక్కలకి, అమ్మలకు, అన్నలకు, వైద్యులకు, డాక్టర్లకు ఆదివాసి గిరిజన వైద్యం బతికించుకొని ఆదివాసి మూలికలు బయటికి తెచ్చి పబ్లిక్లు అందరికీ ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా ఈ వైద్యం చెప్తున్నాను. మన మగపిల్లలకు చాలామందికి 18 వయసు వస్తేనే 18 వయసు నుండి బాడీలో వీక్నెస్ వచ్చి, అప్పుడు పూర్వకాలం నాడు మగపిల్లడు పుడితేనే తల్లిదండ్రి, అమ్మ కానీ, నాయన కానీ, జేజి కానీ, తాత కానీ, అక్కడోళ్ళు అందరు కలిసి సంబరపడి ఎత్తుకొని, మామిడి పండ్లకు ఎత్తుకొని మన ముద్దులాడి బిడ్డను మించి, అమ్మ ఇంకేం పెడుతున్నావు, ఏం తినిపిస్తున్నావు అమ్మ అంటే, నాయన మామూలుగా పాలు ఇస్తున్నా, ఏదో అది మామూలుగా ఎన్నపుస్తూ పెడుతున్నా, ఆ నెయ్యితో పెడుతున్నాయనా అని చెప్పేది బిడ్డ. అట్ట కదమ్మా, తినుకుంటూ కూడా మంచి మూలికలు ఉన్నాయమ్మా. ఆ మూలికలు అనేది పిల్లోనికి సాధిపోస్తే మంచిగా పెడితే మంచిగా ఉంటాడమ్మా. మగ పిల్లోడు గట్టిగా ఉండాలా, చండగా ఉండాలా. రేపు పొద్దున బరువులు ఎత్తనికి కానీ, రేపు పొద్దున గడెం కొట్టనికి కానీ, రేపు పొద్దున సందాలు ఎత్తనికి కానీ, రేపు పొద్దున ఏదైనా కాడి పట్టు పట్టనికి కానీ, రేపు పొద్దున ఎవరి నుంచి కలవడానికి కానీ, రేపు పొద్దున ఇంటి మీద బలానికి ఎవరికైనా కొట్టడానికి కానీ మగ పిల్లోడు బలంగా ఉండాలమ్మా. దానికోసం మన చక్కగా ఆయుర్వేదం అనేది, మన ఆదివాసి గిరిజనులు ఉంటారు, ఆదివాసి గిరిజనుల కాడ వైద్యం దొరుకుతుంది. ఆ వైద్యం మనం వాడితే మన పిల్లడు బలంగా ఉంటాడమ్మా. ఈ ఆదివాసి వైద్యులకు మంచి మూలికలు తెలుసు, మంచి వైద్యం తెచ్చు అని బిడ్డకి చెప్పినారు. చెప్తే, నాన్న నాకేం తెలియదు, మీరే తీసుకురండి, నేను తినిపిస్తా. మనకి 10 ఏళ్ళు కాకుంటే 20 ఏళ్ళ వయసు వచ్చికైనా 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను తినిపిస్తాను అని చెప్పినారు. చెప్తే అప్పుడు ఏం చేసినాడు, ఈ జైనాన అనేది మంచి పానం అన్నమాట పిల్లోని మీద. జైనాన గూడానికి పోయినాడు. గూడానికి పోయి, అన్న చెంచన్న, పెద్దన్న, నాకు మనవడు పుట్టినాడా పెద్దన్న, ఇక ఈ బియ్యం తీసుకో, ఇక ఈ బట్టలు తీసుకో, ఈ డబ్బులు తీసుకో, ఇస్తున్నా. నా మనవడు గట్టి ఉండాలంటే, బలంగా ఉండాలంటే, అన్ని విధాలు ఓడిపోకుండా జయం గెలుచుకున్నారు. ఎందుకంటే నా ఊర్లో మా తాతలు పేరు తెచ్చుకున్నారు. అందుకోసం నా మనవడు పేరు తెచ్చుకోవాలని మీ గూడానికి వచ్చినాను చెప్తే, గూడెంలు పెంచుకొని, అయ్యా కూసయ్యా, మా మామగారు వస్తాడు, అందరు కలిసి మాట్లాడి నీ పిల్లడికి మంచి వైద్యం చేసి కూసబెట్టి ఆయనకు నీళ్ళు ఇచ్చి, ఏ వైద్యం కావాలి నీకంటే, నా మనవోడు ఏ దాంట్లో ఓడిపోకుండా అన్నింటిలో బలంగా ఉండాలి. బలంగా అంటే ఒక బరువు ఎత్తునిక కానీ, సందాలు ఎత్తునిక కానీ, పని చేయడానికి కానీ, భార్య కాడ సంతోషపెట్టడానికి కానీ అన్ని విధాల పనులు కావాలని నా కోరిక. మీకు ఎన్ని కనీసం అంటే ఎకరాకి, నాకు 24 ఎకరాలు ఉంది, ఎకరాకి 4 కుంటలు నీళ్ళు, 4 కుంటలు గింజలు ఇస్తారు. నా పిల్లోడు బలం ఉండాలని నా కోరికతో వచ్చినాను మీకు కూడా. ఎందుకంటే అప్పుడు ఏం చేసినారు, ఈ పెద్ద మంత్రులు ముగ్గురు మాట్లాడుకొని తాటి చెట్టు ఏర్లు, ఈత చెట్టు ఏర్లు, తుమ్మ చెట్టు ఏర్లు, రాళ్ళ చెట్టు ఏర్లు, ఏగి చెట్టు ఏర్లు, తర్వాత ఉసిరిక చెట్టు ఏర్లు, ఈ 6 రకాల ఏర్లు తీసుకొని ఆ చక్క ఏర్లు ఏం తెచ్చుకొని దాంట్లో గాడిద పాలు 2 తులాలు, ఆవు పాలు 2 తులాలు, మేడి పాలు 2 తులాలు, జీవి పాలు 2 తులాలు, ఉసిరిక చెట్టు ఏర్లు తెచ్చుకున్నారు. ఇవన్నీ సమానంగా తెచ్చుకొని సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఆ చూర్ణాన్ని తయారు చేసుకొని, ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు మామూలుగా తీగ మర్రి అంటుంది. తీగ మర్రి చెట్టు ఉంటుంది, భూమి మీద పోతుంది. భూమి మీద పోతుంది తీగ మర్రి చెట్టు తీసుకొని, ఈ తీగ మర్రి చెట్టు ఆకులు తెచ్చుకొని, ఒక 4 కేజీల ఆకులు తెచ్చి నీళ్ళు లేకుండా కలమలేసి నూరి దాన్ని పసురు తీసుకొని, ఆ పసురులో ఈ సమూహంలో వేర్లు మొత్తం సేకరించినట్టు వల్ల పొడి చేసేది వల్ల ఈ పసురులో ఉడకబెట్టి ఆ పసురు దగ్గరికి అయినాక, పసురు మురిగిపోయినాక చిన్న మంట మీద ఉడకబెట్టి కట్టెల పొయ్యి మీద ఆ పొడిని ఆరబెట్టుకొని, చాలా పెద్ద ఫార్మల్ ఇది. ఆ పొడిని ఆరబెట్టుకొని, ఆ పొడి రోజు పొద్దున పూట, సాయంత్రం పూట మీ పిల్లోనికి పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం పూట ఒక 1/2 చెంచా కంటిన్యూగా 3 నెలలు వాడండి.
3 నెలల తర్వాత ఏర్లతో తయారైన గుళికలు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత పెళ్లిగా ముగిస్తే వాడు తట్టుకోలేడు. అందుకోసం ముందు 3 నెలలు వాడినాక దీని గుళికలు ఉంటాయి. ఈ గుళికలు పెళ్ళి అయిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలల్లో వాళ్ళ భార్య భర్తలకు ఇచ్చినామనుకో సంతోషంగా ఉండగలుగుతారు. గోళీలు దొరుకుతాయి, పౌడర్ దొరుకుతాయి. ఈ వైద్యం ఏం చెప్తానంటే చాలా మందికి నేను పూరీలు తిన్నాను, గారెలు తిన్నాను, బిర్యానీలు తిన్నాను, చికెన్లు తిన్నాను, మటన్ తిన్నాను, బీర్ తాగినాను, మందు తాగినాను. అంత తిని లోపల చూస్తే బుస్సు 2 మెట్లు ఎక్కలేడు, ఒక 10 కేజీల బియ్యం ఎత్తలేడు, ఒక బుంగ నీళ్ళు ఎత్తలేడు, గట్టిగా మీద కలవడడు, భయపడతాడు. వాడి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. కలవడాలంటే వణుకుతాయి. అప్పుడు కలవడానికే రెడీగా ఉండేవాళ్ళు. 10 సార్లు కింద వేసినా 11 సార్లు నేను కింద అయినా ఖర్చుకునేవాడు. 10 సార్లు కింద పడినా 11 సార్లు నేను ఎందుకు కింద అయిన వాడిని ఖర్చుకునేవాడు. చెమట గారిపోయినా మన కోపం వచ్చినా కోడి లెక్క కోడి ఎట్లా కొట్లాడుతుందో కోడి చచ్చేవరకు కొట్లాడుతుంది. చచ్చిపోతుంది, పారిపోదు కోడి. చచ్చి బత్తి అతను తన్నాలా, నేను చావాలా అని కోరికతో మొగోళ్ళలో బలం ఉండేది. కాబట్టి ఆ మందు అప్పుడు చేసుకున్నారు, ఆ మందు తిన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారు. ఆ వైద్యం అనేది ఈరోజు మీ ప్రజలకు తీసుకొస్తున్నాను. ప్రజల కాడ ప్రతి ఒక్కరి కాడ కష్టం చేసుకుంటాడు. 10 రూపాయలు ఉంటే కానీ సరైన ఫుడ్ లేదు, సరైన బలం లేదు, సరైన ధైర్యం లేదు. సరైన ధైర్యం లేక భయపడి బతకాలా, భయపడి తినాలా, భయపడి సంసారం చేయాలా. పెళ్ళి అయిన ఒక బాధ ఉంది, పెళ్లి కాళ్ళది ఒక బాధ ఉంది. అందుకోసం ఈ వైద్యం అనేది నా కాడ దొరుకుతుంది. అబద్ధాలు కాదు, నిజం చెప్తున్నా. దీని ట్యాబ్లెట్లు దొరుకుతాయి, దీని చూర్ణం దొరుకుతుంది. చక్కగా మీరు ఒక వారం చూడండి, 10 రోజులు చూడండి, ఓపుకుంటే నెల చూడండి. బాగుంటే కంటిన్యూగా 3 నెలలు వాడాలి. వాడితే మీ వీక్నెస్ పోయి చక్కగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇన్ని మూలికలు కలుస్తున్నాయి. ఇన్ని మూలికలు పెద్ద ఫార్ములా అనేది. పద్మవేములు లాంటి ఫార్ములా. పద్మవేములకు పోయినోడు తిరిగి రాలేడు, వైద్యుడు తిరిగి వస్తాడు. ఎందుకంటే వైద్యునికి అన్ని తెలుసు కాబట్టి ఆ వైద్యం చేసుకొని బయటకు వస్తాడు. దీనికి ఎటువంటి పత్యం లేదు. పౌడర్ దొరుకుతుంది, దాని రౌండ్ ట్యాబ్లెట్ దొరుకుతాయి. ఆ చక్కని వైద్యము మనం అన్నం తిన్నాక ఒక అర్ధగంట ముందు వేసుకోవాలి. అన్నం కంటే అర్ధగంట ముందు వేసుకోవాలి. పొడిగా ట్యాబ్లెట్ వేసుకుంటే చక్కగా మగోనికి 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళ ముసలికైనా కానీ బలానికి, సెక్స్ గురించి కానీ, బరువెత్తనిక కానీ, అన్నం అరిగించుకుని కానీ, నడసనిక కానీ ఏ దాంట్లో కూడా ఎనికిపోకుండా మన ఎంకలలో బలం వస్తుంది, బ్లడ్ ఇంక్రిమెంట్ అవుతుంది, కాల్షియం పెరుగుతుంది, వీరికి అభివృద్ధి పెరుగుతుంది, నరాల బలం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, పుష్టిగా నిద్ర వస్తుంది, అన్నం బాగా అరుగుతుంది, ఫ్రీ మోషన్ వస్తుంది. వైద్యం ఆడిన తర్వాత అయ్యా చెంచాయన ఎటువంటి మందు కనిపెట్టినావయ్యా, నువ్వు 100 ఏళ్ళు బతకాలా, ఆరోగ్యంగా నాకు పేరుతుందని. హైదరాబాద్ ఒక నంబర్ ఉంది, కర్నూలు ఒక నంబర్ ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆర్ఎంబి డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, ఆ తర్వాత చూసిన పెద్ద చిన్న అక్క అన్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి. హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ మందు వాడిన వాడు కింగు పులి. నమస్కారం.